2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు కొన్ని సీరియస్ స్టాటిస్టికల్ ప్రశ్నల్ని లేవనెత్తాయి. ఈ విశ్లేషణలో ఆ నంబర్స్ వెనకున్న ఆశ్చర్యకరమైన కథేంటో లోతుగా చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కూటమిది ఒక చారిత్రాత్మక విజయం. 175 సీట్లకు గాను 164 గెలిచారు. ఇది మామూలు విషయం కాదు, ఒక రకంగా పొలిటికల్ ఎర్త్క్వేక్ అనే చెప్పాలి. అయితే మనం ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన అఫీషియల్ డేటాని కొంచెం లోతుగా చూసినప్పుడు కొన్ని చాలా వింతైన, అస్సలు వివరించలేని ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటా పూర్తి కథ? పదండి చూద్దాం. చాలామంది దీన్ని ఒక పొలిటికల్ మిరకల్ అంటున్నారు. కాని ఈ అద్భుతం నంబర్స్ పరంగా ఎలా సాధ్యపడింది? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ఆ లెక్కల్లోకి వెళ్లాల్సిందే. అసలీ ప్రశ్నలన్నీ ఎక్కడ్నుంచొచ్చాయి? ప్రముఖ ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ ది వైర్లో పబ్లిష్ చేసిన ఒక అనాలిసిస్ నుండి. ఇది పూర్తిగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఈసీఐ రిలీజ్ చేసిన అఫీషియల్ డేటా, వాళ్ల ప్రెస్ రిలీజుల మీద మాత్రమే ఆధారపడి ఉంది. ఒక్క విషయం స్పష్టంగా చెప్పాలి, ఈ విశ్లేషణ ఎవరిమీద ఆరోపణలు చేయట్లేదు, కేవలం అఫీషియల్ డేటాని చూసినప్పుడు పుట్టిన ప్రశ్నలని మాత్రమే పరిశీలిస్తోంది. మరి ఈ విశ్లేషణ ఉద్దేశ్యమేంటి? పరకాల ప్రభాకర మాటల్లోనే చెప్పాలంటే, ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగడం ఎంత ముఖ్యమో అలా జరిగిందని ప్రజలకు గట్టి నమ్మకం కలగడం కూడా అంతే ముఖ్యం. ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది అన్నిటికంటే కీలకం. సరే, ఇప్పుడు ఈ మొత్తం అనాలిసిస్కి పునాది లాంటి అంశంలోకి వెళ్దాం. అదేంటంటే ఎలక్షన్ కమిషన్ టైం టు టైం రిలీజ్ చేసిన పోలింగ్ నంబర్స్. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఎలక్షన్ కమిషన్ పోలింగ్ పర్సంటేజ్ని ఎలా అనౌన్స్ చేసిందో చూడండి. మే 13 సాయంత్రం 5 గంటలకు 68.04% అన్నారు. సరే, రాత్రి 8 గంటలకి జస్ట్ కొంచెం పెరిగి 68.12% అయింది. కానీ రాత్రి 11:45కి చూడండి, ఒక్కసారిగా 76.50%కి ఎగిరిపోయింది. ఇక ఫైనల్గా మే 17న 80.66% అని తేల్చారు. ఈ నంబర్లలో వచ్చిన మార్పులే ఇప్పుడు మనం చేయబోతున్న అనాలిసిస్కి మూలం. అయితే ఈ మారుతున్న నంబర్స్ వెనక ఉన్న కథేంటి? ఓటింగ్ స్పీడ్ గురించి ఇవి మనకు ఏం చెప్తున్నాయో ఇప్పుడు విశ్లేషిద్దాం. అంటే రోజంతా ఓటింగ్ స్పీడ్ ఒకేలా ఉందా, లేకపోతే ఏవైనా డ్రమాటిక్ మార్పులు జరిగాయా? మొదటి పెద్ద డేటా అనామలీ ఏంటో చూద్దాం. ఇక్కడ మనకు 2 వేరువేరు కథలు కనిపిస్తున్నాయి. ఒకటేమో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు, అంటే 10 గంటల పాటు ఓటింగ్ చాలా ఫాస్ట్గా స్టడీగా జరిగింది. కానీ ఆ తర్వాతే అసలు ట్విస్ట్. సాయంత్రం 5 నుంచి రాత్రి 8 మధ్య ఆ 3 గంటల్లో అఫీషియల్ నంబర్స్ ప్రకారం ఓటింగ్ దాదాపుగా ఆగిపోయింది. అసలిది ఎలా సాధ్యం? ఈ చార్ట్ చూస్తే ఆ తేడా ఎంత పెద్దదో స్పష్టంగా అర్థమవుతుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు యావరేజ్న గంటకు 6.8% పోలింగ్ జరిగితే, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 మధ్య ఆ రేటు గంటకు కేవలం 0.026%కి పడిపోయింది. ఈ సడన్ డ్రాప్ చాలా చాలా అసాధారణం. కానీ ఈ కథలో అత్యంత డ్రమాటిక్, షాకింగ్ పార్ట్ ఇప్పుడే మొదలవుతుంది. రాత్రి 8 గంటల తర్వాత ఏం జరిగింది? ఎలక్షన్ కమిషన్ చెప్పిన ప్రకారం రాత్రి 11:45 తర్వాత కూడా ఒక 3500 స్పెసిఫిక్ పోలింగ్ బూతులలో ఓటింగ్ కంటిన్యూ అయ్యిందట. ఆ టైంలో రికార్డైన నంబర్స్ అయితే నిజంగా మైండ్ బ్లోయింగ్. ఎంత మైండ్ బ్లోయింగ్ అంటే, రాత్రి 11:45 నుంచి తెల్లవారుజామున 2 గంటల మధ్య, అంటే కేవలం 2 గంటల 15 నిమిషాల్లో 17,19,482 ఓట్లు పోలయ్యాయి. అవును, 17 లక్షలకు పైగా ఓట్లు. ఈ లెక్కనే కొంచెం సింపుల్గా చూద్దాం. మొత్తం ఓట్లు 17 లక్షల పైచిలుకు, పోలింగ్ బూతులు 3,500. అంటే ఆ కొద్ది టైంలోనే ప్రతి బూతులో యావరేజ్గా 491 ఓట్లు పడ్డాయన్నమాట. ఇదే ఈ మొత్తం అనాలిసిస్లో అత్యంత కీలకమైన పాయింట్. పగటిపూట రాష్ట్రవ్యాప్తంగా యావరేజ్న నిమిషానికి 1 ఓటు పడింది. అది కూడా చాలా ఫాస్ట్ అనే చెప్పాలి. కానీ ఆ 3,500 బూతులలో అర్ధరాత్రి టైంలో ఆ స్పీడ్ నమ్మశక్యం కాని విధంగా నిమిషానికి 3 ఓట్ల కన్నా ఎక్కువగా పెరిగింది. అంటే నార్మల్ డే టైం స్పీడ్ కంటే 3 రెట్లెక్కువ స్పీడ్. ఈ చార్ట్ చూస్తే ఆ 3,500 బూతుల కథ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది.
పగలు అవే బూతులలో గంటకు యావరేజ్న 24 ఓట్లు పడ్డాయి. కానీ అర్ధరాత్రి టైంలో అవే బూతులలో గంటకు 200 కన్నా ఎక్కువ ఓట్లు పడ్డాయి. అంటే వాళ్ళ పగటి వేగం కంటే రాత్రి వేగం దాదాపు 10 రెట్లు ఎక్కువగా ఉంది. సో ఈ డేటా అనాలిసిస్ అంతా చూశాక కొన్ని కీలకమైన సమాధానం దొరకని ప్రశ్నలు మన ముందు మిగిలిపోయాయి. కాబట్టి ఇవన్నీ మనల్నెక్కడికి తీసుకొచ్చాయి? కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మిగిలిపోయాయి. 1. సాయంత్రం 5 నుంచి 8 గంటల మధ్య ఓటింగ్ ఎందుకు ఆల్మోస్ట్ ఆగిపోయింది? 2. ఆ తర్వాత స్పీడ్ అంత డ్రమాటిక్గా ఎలా పెరిగింది? అన్నింటికన్నా ముఖ్యంగా అర్ధరాత్రి నిమిషానికి 3 కంటే ఎక్కువ ఓట్లు వేయడం ఫిజికల్గా ఎలా సాధ్యం? చివరగా ఆ 3500 బూతులు డే టైంలో కన్నా రాత్రిపూట సుమారు 10 రెట్లు వేగంగా ఎలా పనిచేశాయి? ఇవే పరకాల ప్రభాకర్ లేవనెత్తిన ప్రధాన ప్రశ్నలు. ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారమే పోలింగ్ ప్రాసెస్ మొత్తాన్ని వీడియో తీయాలి. మరి అర్ధరాత్రి 17 లక్షల మంది ఓటు వెయ్యాలంటే ఎంత పెద్ద క్యూలు ఉండాలి? ఆ భారీ క్యూలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ఎక్కడుంది? ఆ ఒక్క ఆధారం ఉంటే ఈ పరిస్థితి మీద చాలా క్లారిటీ వస్తుంది. ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఈ అనాలిసిస్ ఉద్దేశం ఎలక్షన్ రిజల్ట్ని తప్పుపట్టడం కాదు. ఒక ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ ప్రాసెస్పై ప్రజలకు నమ్మకం చెక్కుచెదరకుండా ఉండాలంటే ట్రాన్స్పరెన్సీ ఎంత అవసరమో నొక్కి చెప్పడమే దీని లక్ష్యం. కాబట్టి చివరిగా ఒకే ఒక్క ప్రశ్న మిగిలి ఉంది. డెమోక్రసీ మీద ప్రజల నమ్మకం బలంగా ఉండాలంటే ఈ నంబర్స్ వెనకున్న అసాధారణతలకు అధికారిక సంస్థల నుంచి ఒక వివరణ వస్తుందా? జవాబుదారీతనం, పారదర్శకత ఎంత ముఖ్యమో ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది.